తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు ఉంటాయని తనకు తెలియదన్న చంద్రబాబుకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు కూడా చంద్రగిరి నుంచి కుప్పంకి ట్రాన్స్ఫర్ అయ్యారని అన్నారు ఆయన. తాము వద్దనుకున్న వారిని చంద్రబాబు చేర్చుకున్నారని చెప్పారు. వైనాట్ 175కి జగన్ అన్ని ఏర్పాట్లు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని, జగన్ రాజకీయ ఎత్తుగడలతో చంద్రబాబుకు షాకులు తగులుతున్నాయని అన్నారు పేర్ని నాని. వైసీపీ ఎమ్మెల్యేల కోసం చంద్రబాబు గోతికాడ నక్కలా ఎదురుచూస్తున్నారని సెటైర్ వేశారు. పవన్ కళ్యాణ్ తీరుపై కూడా విమర్శలు గుప్పించారు పేర్ని నాని. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల బాగోగులు ఆయనకు పట్టవని అన్నారు. జగన్ను ఓడించి చంద్రబాబును సీఎం చేయడమే పవన్ ధ్యేయమని చెప్పారు. పవన్ తన టెంట్ హౌస్ పార్టీని చంద్రబాబుకు లీజ్కి ఇచ్చారని ఆరోపించారు పేర్ని నాని. పెట్టారు రాజకీయాల్లో టెంట్ హౌస్ లాంటి పార్టీ అంటే కిరాయికి అద్దెకి ఇచ్చేటువంటి, మన ఇంట్లో భోజనాలు పండగ పబ్బమో ఉంటే షామ్యానాలు తెచ్చుకుని కుర్చీలు తెచ్చుకుని ఎట్లా తెచ్చుకుంటామో అద్దెకి, ఆ రకంగా తన రాజకీయ పార్టీని లాంగ్ లీజ్కి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తన పార్టీని లాంగ్ లీజ్కి చంద్రబాబు నాయుడికి అద్దెకి ఇచ్చినటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అయినా కూడా ఆయన ఒక పక్కేమో తెలంగాణలో వీళ్ళందరూ ఇంట్లో అందరికీ ఓటు ఉంటుంది, వీళ్ళ ఓట్లని తెలంగాణలో ఓట్లేస్తారు పవన్ కళ్యాణ్తో సహా, ఆంధ్రాతో రాజకీయాలు అంటారు. అంటే కాపురం అక్కడ, ఓటు అక్కడ, వీళ్ళు మాత్రం వీళ్ళ రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో. అంటే మనతోనేమో రాజకీయాలు, వాళ్ళ జీవితం అంతా కూడా, వాళ్ళ జీవనం అంతా కూడానేమో పరాయి రాష్ట్రంలో. నేను జగను మరణిస్తే మా చివరి శ్వాస తర్వాత కూడా మా శవాలను కూడా ఇక్కడే పూడ్చిపెడతారు, ఇక్కడే బతుకుతాం. ట్రాన్స్ఫర్ రాజకీయ నాయకులకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యుల పట్ల కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది. నిన్నటిదాకానేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా మంచోళ్ళు కాదు, చెడ్డోళ్ళు, వాళ్ళని ఓడించండి చెప్పాడు. ఇప్పుడేమో అంటే గోతిగాడ నక్కలాగా చంద్రబాబు నాయుడు ఎంతసేపు శవాల మీద పేలాలు ఏరుకుందామా, ఏమంటాడు బీసీలకి దళితులకైనా మార్చేది, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని. మరి నీకెందుకు ఉందా ట్రాన్స్ఫరు? చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు? ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు అంటున్నా. తటస్థుల పేరుతో ఎంతమంది ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేశాను? 1999లో తటస్థుల పేరుతో ఎంతమందిని ఆఖరికి మొన్న కోడెల 2014లో కోడెల శివప్రసాద్ నరసరావుపేట నుంచి సత్యనపల్లికి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశావు? మరి నరసరావుపేటలో చల్లని కాసు సత్యనపల్లిలో చెల్లుద్దనా? చల్లని రూపాయి కదా కోడెల శివప్రసాద్, మరి సత్యనపల్లిలో ఎట్లా చెల్లుద్ది అనుకున్నావు? అంటే నువ్వు చేస్తేనేమో అది రాజ్యాంగం, నువ్వు చేస్తే ఎక్సలెంట్ ఫార్ములా, ఓ కొత్త రాజకీయాలు, ఓ చంద్రబాబు ఆహా ఇరుడు సురుడు బాగా చేశాడు, అరే గొప్పగా చేశాడని మాత్రం భజన చేయాలి అందరూ. చూద్ది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగడలేంటో, ఎందుకు సీటు మారుస్తున్నాడో, నువ్వు మళ్ళీ ఏ రకంగా రేపు రాజకీయాల్లో మన కుక్క చావు వస్తుందో రేపు 2024 ఎంత మా అయితే 6 నెలలు కనపడుతుంది. వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారా, వీళ్ళని ట్రాన్స్ఫర్ చేశారా, దళితులు బీసీలోనా, అన్నీ చూద్ది కానీ దళితులా బీసీలా బోసీలా అన్నీ ఉంటాయి. నువ్వు చేస్తేనేమో రాజకీయం, నువ్వు చేస్తేనేమో ఆహా ఓహో, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో అక్కడ చెల్లని రూపాయి, ఇక్కడ చెల్లని రూపాయి. ఒక టెంట్ హౌస్ పార్టీ